హలో గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. వీడియో స్టార్ట్ చేద్దాము. పళ్ళు పుచ్చుటకు గల కారణాలు. దీని యొక్క ఆన్సర్ క్లోరిన్ లోపం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, పోలియో జబ్బు వ్యాపించే విధానము. దీని యొక్క ఆన్సర్ మలం నోటి ద్వారా అనేది పోలియో జబ్బు వ్యాపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ప్రథమంగా ఆసుపత్రిలో చికిత్స పొందగలిగిన చోటు. దీని యొక్క ఆన్సర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్, వాయు కాలుష్యం ద్వారా కలిగే ఆరోగ్య సమతుల జబ్బు ఏది? తట్టు. భావ ప్రదర్శనకు తోడ్పడే కార్యక్రమము చిత్రలేఖనము. శాస్త్రీయ అనుభవానికి ఉదాహరణ గింజలు మొలకెత్తుట. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక పెరుగుదలకు ప్రభావితం చేసే అంశాలు ఏమి? ఆరోగ్య రక్షణ. ఐసిడిఎస్ పథకంలో అనియత ప్రాథమిక విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి? దీని యొక్క ఆన్సర్ ఆటపాటల ద్వారా విద్యాబోధన. ఈ పాఠశాల యొక్క ప్రాథమిక పాఠశాల యొక్క ప్రాథమిక విద్య యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో సాంఘిక ఊహాపరమైన ఆట ఏది? బ్లాకులతో ఆటలు. ఇది అందరికీ తెలిసిందే, ప్రతిరోజు మనం పిల్లలతో చేస్తూ ఉంటారు కదా, అందరికీ తెలిసిందే కాబట్టి అయినప్పటికీ నోట్ చేసుకోండి. ప్రాథమిక పాఠశాలలో టీచర్ పిల్లల నిష్పత్తి ఎంత? దీని యొక్క ఆన్సర్ 1:10. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో పెరుగుదల రేటు ఎక్కువగా కనిపించే దశ ఏది? దీని యొక్క ఆన్సర్ పిల్లల్లో పెరుగుదల రేటు అనేది శైశవ దశలో ఎక్కువగా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో వైకల్యతకు కారణం. దీని యొక్క ఆన్సర్ అనువంశికత లోపాలు. నెక్స్ట్ క్వశ్చన్, నురుపురుగుల నివారణకు ఇచ్చే మందు. ఇది కూడా అందరికీ తెలిసిందే, ఆల్బెండజోల్ లేదా మొబెండజోల్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల పరిరక్షణకు ప్రవేశపెట్టిన పథకం ఐసిపిఎస్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్లో ఐసిడిఎస్ అని పెడతారు. పిల్లల యొక్క పరిరక్షణకు ప్రవేశపెట్టిన పథకం అనేది ఐసిపిఎస్. నెక్స్ట్ క్వశ్చన్, మానవక్రమ రవాణాకు గురైన విక్టిమ్కి ఇచ్చే రిలీఫ్ ఎంత? అంటే మానవక్రమ రవాణాకు గురైన బాధితురాలికి ఇచ్చే రిలీఫ్ ఎంత అనమాట. దీని యొక్క ఆన్సర్ 20,000 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ. 1/7/1961లో వరకట్న నిషేధ చట్టం అనేది అమలులోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ వివాహ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం 1955. దీని యొక్క ఆన్సర్ 1955. నోట్ చేసుకుంటున్నారా? అంటే కొంచెం నేను స్పీడ్గా చెప్తున్నాను, ఒకవేళ స్పీడ్గా చెప్తున్నాను అర్థం కావట్లేదంటే కామెంట్లో చెప్పండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, క్రైస్తవ వివాహ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం. దీని యొక్క ఆన్సర్ 1872. నెక్స్ట్ క్వశ్చన్, క్రైస్తవ విడాకుల చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం. దీని యొక్క ఆన్సర్ 1868లో క్రైస్తవ విడాకుల చట్టం అనేది అమల్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వం ఏ సంవత్సరంలో వరకట్న నిషేధ చట్టం అమలులోకి తెచ్చింది? దీని యొక్క ఆన్సర్ జూలై 1961లో వరకట్న నిషేధ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీకి టీటీ 2 డోసులు ఇప్పించడం వలన ఉపయోగం ఏంటి? దీని యొక్క ఆన్సర్ తల్లికి బిడ్డకు ధనుర్వాతం రాకుండా గర్భిణీ స్త్రీకి టీటీ 2 డోసులు. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా రకాలుగా వస్తుంది, ఇది నోట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఆసుపత్రిలో జననం అయితే పుట్టినప్పుడు మొదటి డోసుతో పాటు వేసే వ్యాక్సిన్ పేరు ఏమిటి? ఈ వ్యాక్సిన్ పేరు BCG. 0.1 ml వేస్తారు. 1 నెల లోపు అయితే 0.05 ml వేస్తారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, పుట్టిన వెంటనే వేసే వ్యాక్సిన్ పేరు. OPV 0 డోసు, BCG హెపటైటిస్.
అలాగే నెక్స్ట్ క్వశ్చన్, 14 వారాలలోపు బిడ్డకు వేసే వ్యాక్సిన్ ఏమిటి? దీని యొక్క ఆన్సర్ DPT, 1, 2, 3 పోలియో, 1, 2, 3 డోసులు, అలాగే హెపటైటిస్ 1, 2, 3 డోసులు వేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బిడ్డకి 9వ నెలలో వేసే వ్యాక్సిన్ పేరేమిటి? 9 నెలలు నిండిన తర్వాత వేసే వ్యాక్సిన్ పేరు మీజిల్స్, అది పొంగు రాకుండా వేస్తారు. అలాగే విటమిన్ ఏ మొదటి డోస్ కూడా వేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, టీటీ గర్భిణీ స్త్రీకి ఎంత డోసు వేస్తారు? దీని యొక్క ఆన్సర్ 0.5 ml. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.